హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు అరకు నాటుకోళ్ళ ఛానల్ అండి. నా పేరు భీమన్న. సో ఫ్రెండ్స్, ఒకసారి చూడండి, నా కోళ్ళు అయితే ప్రస్తుతానికి యాక్చువల్గా 3 రోజులు తుఫాన్ అండి. కొంచెం వర్షం పడింది, చాలా భయం వేస్తుంది. మళ్ళీ ఒక లాస్ అవుతాం మనిషి, ఎందుకంటే ఆల్రెడీ జబ్బులు వచ్చి మనం ఆల్రెడీ ఒక 5 లక్షల పైన లాస్లో ఉన్నాము, మొత్తం లాస్లో ఉన్నాం యాక్చువల్గా. సో మళ్ళీ వర్షం పడుతుంది ఏమైనా అవుతుంది అనుకున్నాను, కానీ దేవుడి దయ వల్ల అయితే కొంచెం మళ్ళీ ఎండ కాస్తుంది. సో చూసారు కదా, వాతావరణం కూడా బాగానే ఉంది. ఇక్కడైతే తడిగా ఉంది, మనం చూసారు ఇక్కడ. ఫ్రెండ్స్, మీకు ఎవరైనా యాక్చువల్గా మొన్న వాట్సాప్ ఆల్రెడీ చేశాను నేను. మీకు ఎవరికైనా పందెం కోడి కావాలనుకుంటే, సంక్రాంతికి కావాలనుకుంటే, నాకు తెలిసి ఈ కోడి ఎంతవరకు వేసుకోవచ్చు అంటే ఒక 20,000 దాకా వేసుకోవచ్చు, 20 నుంచి 30,000 దాకా వేసుకోవచ్చు. కోడి అయితే చాలా స్పీడ్ అండి, ఎక్కువగా నల్ల సౌల అనమాట. కావాలనుకుంటే తీసుకోవచ్చు, నేను మీకు ఒకసారి చూపిస్తాను, ఓకేనా. చూసారండి, ఇదేనండి నల్ల సౌల అంటారు దీన్ని. నాకు కూడా రంగు తెలీదు పూర్తిగా. ఆగు, కోడైతే చాలా మంచిదండి. ఇవి చాలా అగ్రెషన్ ఎక్కువ అండ్ పరిగెట్టుకుంటే వెళ్ళి తంటుందండి. మీకు ఎవరికైనా డౌట్ అనిపిస్తే నా దగ్గరకు వచ్చి దెబ్బలాడించి తీసుకోవచ్చు. అండ్ మన షెడ్లో కూడా సక్సెస్ రేటు ఓకే, పర్లేదు, అంటే పర్లేదు కాదు. మ్యాక్సిమం మనం ఒక 5 కోళ్ళు ఇస్తే 3-4 కోళ్ళు బాగా పొడుస్తున్నాయి. ప్రస్తుతానికి సక్సెస్ రేట్ కూడా చాలా బాగుంది, హ్యాండ్ రైజింగ్ కూడా బాగుంది. మీకు ఎవరికైనా కావాలనుకుంటే రావచ్చు. ఇదేనండి, యాక్చువల్గా నేనే కట్టుకుందాం అనుకున్నాను సంక్రాంతికి, బట్ నేను కొంచెం వరుసగా లాస్ రావడం వల్ల కొంచెం కట్టడానికి ఇబ్బంది పడుతున్నాను, డబ్బులు లేదు కదా. మీరు అనుకోవచ్చు, నేనే కడదాం అనుకుంటున్నావు, అదేదో కట్టేయచ్చు కదా బ్రో, 100% పందెం చేస్తాను అంటున్నావు అనుకోవచ్చు. కానీ మనకు కూడా ఉండాలి కదండి, ఆ టైంలో మన డబ్బులు ఉండాలి. లేదు కాబట్టి నేను వేయట్లేదు. చేస్తుంది, పక్కగా పందెం చేస్తుంది. మీరు ఎవరైనా కావాలనుకుంటే తీసుకోవచ్చు. సో నాకు నచ్చిన రంగు అండి ఇది. ఇదే రంగుతో నేను వరుసగా 4 పందెలు చేయించాను మొన్నటి వరకు. గత 4-5 వారాల్లో నేను చేయించాను వరుసగా. మీకు ఎవరైనా కావాలనుకుంటే చూడండి, కోడి అసలు మీకు తెలిసిపోతుంది దాని యొక్క టెంపర్మెంట్ ఎలా ఉంటుందో. మనకు కోడిని మనం చూసినప్పుడు బాడీ లాంగ్వేజ్ని గుర్తించాలండి. మనకు బాడీ లాంగ్వేజ్ అంటే ఫేస్ కట్ ఒకటి, అండ్ తను నడిచే విధానం కూడా మనకు గుర్తించాలి. అప్పుడు మన కోళ్ళు అది పందెం చేస్తుందో చేయదని మనకు తెలిసిపోద్ది. అండ్ దెబ్బలాడించినప్పుడు కోడి మడత పెట్టి తనాలన్నమాట. మడత పెట్టి అంటే మనకు కత్తి దెబ్బ అంటాం కదా అన్నది, అలా తంటే ఆటోమేటిక్ ఖచ్చితంగా పందెం అవద్దు. నేనైతే అదే సెలెక్ట్ చేస్తున్నాను, బట్ మీరు ఏది సెలెక్ట్ చేస్తే నాకైతే తెలీదు. కోడి మడత పెట్టి తనాలి కత్తి కట్టినప్పుడు. అప్పుడే నీకు అవతల కోడికి ఏమవుతుందంటే, ఇలా కాలు మడత పెట్టినప్పుడు అవతల కోడికి కరెక్ట్గా కత్తి వెళ్తుంది అనమాట. సో ఈ కోడి సేమ్ అలానే తంటది. ఇవి చాలా అగ్రెషన్ కూడాను. నాకు తెలిసి ఫస్ట్ దెబ్బ కానీ తగిలితే అవతల కోడి ఇంకా అవుతాయి. సో అలాగని మన ఎదుటి వాళ్ళని కూడా చిన్న అంచనా వేయకూడదు. సో అందరూ సమానమే, అక్కడ మనం చూసుకొని వేయాలన్నమాట. ఓకే, సబ్స్క్రైబ్.